రాయలసీమ జిల్లాలను సస్యశ్యామలం చేసే ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకం ప్రారంభానికి సిద్ధమైంది. ఎన్నో సంవత్సరాలుగా ఫ్యాక్షన్ నాయకుల బెదిరింపులతో ఆగిపోయిన ముచ్చుమర్రికి ఇన్నాళ్లకు మోక్షం లభించింది. శరవేగంగా నిర్మాణ పనులు పూర్తి చేసుకున్న పథకాన్ని నేడు ముఖ్యమంత్రి చంద్రబాబు జాతికి అంకితం చేయనున్నారు. కరువుతో అల్లాడుతున్న రాయలసీమ జిల్లాలను సస్యశ్యామలం చేయాలంటే కృష్ణా జలాలను సీమకు తరలించాలి. తద్వారా సీమలో బంగారు పంటలు పండించాలి. ఈ ఉద్దేశంతోనే హంద్రీనీవా ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించారు. మల్యాల గ్రామం నుంచి హంద్రీనీవాకు నీటిని ఎత్తిపోస్తున్నారు. ఈ పథకం పూర్తిస్థాయిలో పనిచేయాలంటే శ్రీశైలంలో 834 అడుగుల నీరు ఉండాలి. అంతకంటే తక్కువ నీరుంటే సీమకు కృష్ణమ్మను తరలించటం సాధ్యం కాదు. తీవ్రమైన వర్షాభావ పరిస్థితుల్లోనూ శ్రీశైలంలో డెడ్ స్టోరేజీ 798 అడుగులున్నా వెనుక జలాలను సీమకు తరలించాలన్న ఉద్దేశంతో నందికొట్కూర్ నియోజకవర్గంలోని ముచ్చుమర్రి గ్రామం వద్ద మరో ఎత్తిపోతల పథకాన్ని 2007లో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రారంభించింది. ముచ్చుమర్రి నుంచి హంద్రీనీవా సహా కేసీ కాలువలకు నీటిని ఎత్తిపోస్తారు. తద్వారా ఈ రెండు పథకాల కింద ఉన్న సుమారు 6 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీటిని అందించటం వీలవుతుంది. ఈరోజు ముచ్చుమర్రి వచ్చిందంటే సామాన్యంగా నందికొట్కూరు ప్రాంతం కానీ లేక కేసీ కెనాల్ ప్రాంతాలు కానీ తప్పనిసరిగా వాళ్ళు అభినందించాల్సిన విషయం ముఖ్యమంత్రి గారిని. ఎందుకంటే పట్టిసీమ ఏ తరహాలో మేము రూపొందించాము సీఎం గారు, అదే తరహాలో దీన్ని కూడా రూపొందించాము ముచ్చుమర్రిని. ముచ్చుమర్రి లిఫ్ట్ ఇరిగేషన్ ఫోర్ షోర్ నుంచి శ్రీశైలం వాటర్స్ తీసుకొని ఏ ఎండాకాలం కానీ ఏ కాలమైనా కానీ 750 లెవెల్ ఉన్నా కూడా తీసుకోవచ్చు. ఈ పథకం ఎప్పుడో పూర్తి కావాల్సి ఉన్నా ఫ్యాక్షన్ నాయకుల బెదిరింపులు, దందాలతో పనులాగిపోయాయి. తెలుగుదేశం అధికారంలోకొచ్చిన తర్వాత పనులను వేగవంతం చేసి దాదాపు పథకాన్ని పూర్తి చేశారు. మొత్తం 12 పంపుల ద్వారా హంద్రీనీవాలోకి, 4 పంపుల ద్వారా కేసీ కాల్వలోకి నీటిని ఎత్తిపోయనున్నారు. ప్రస్తుతం కేసీ కాల్వలోకి నీటిని ఎత్తిపోయడానికి 2 పంపులను సిద్ధం చేశారు. ట్రయల్ రన్ సైతం నిర్వహించారు. అది విజయవంతమైంది. వీటిని సీఎం ప్రారంభించనున్నారు. హెచ్ఎన్ఎస్ఎస్ కోసం 6 పంపులు సిద్ధమయ్యాయి. మరో 6 పంపుల కోసం నిర్మాణాలు పూర్తి కావాల్సింది. మొత్తం ఈ పనులన్నీ పూర్తి కావడానికి మరో 3 నెలల సమయం పట్టే అవకాశం ఉంది. ప్రస్తుతం శ్రీశైలంలో పుష్కలంగా నీరు ఉండడంతో మల్యాల, పోతిరెడ్డిపాడు నుంచి నీటిని తరలిస్తున్నారు. బహుశా రాష్ట్రంలో దీనికి సాటి రాగల స్కీమ్ ఇంకోటి లేదని నేను చెప్తున్నాను. దీనికి సాటి వచ్చే స్కీమ్ ఇంకొకటి లేదు, ఇంకోటి కట్టలేరు కూడా. ఎందుకంటే ఇందులో 12 పంపులు హెచ్ఎన్ఎస్ఎస్ ఉన్నాయి, 4 పంపులు కేసీ కెనాల్కు ఉన్నాయి, 16 పంపులు. హైయెస్ట్ కెపాసిటీ ఇన్ ది హిస్టరీ ఆఫ్ స్టేట్. అంత హైయెస్ట్ కెపాసిటీ ఉన్నది కేవలం ఇక్కడ మనకి హెచ్ఎన్ఎస్ఎస్ ఉండేది. తర్వాత పట్టిసీమ వచ్చింది అదే కెపాసిటీ తోటి. పట్టిసీమను మించి ఇప్పుడు ముచ్చుమర్రి స్కీమ్ 150% ఎక్కువ కెపాసిటీ తోటి ఇవాళ ముచ్చుమర్రి మనం డిజైన్ చేశాము. ఇది రాయలసీమ ప్రజలకు నిజంగా గర్వకారణం. 4 జిల్లాల్లో ప్రతి అంగుళానికి కూడా సస్యశ్యామలంగా మార్చే అవకాశం ఉంది. సుమారు 400 కోట్ల రూపాయలతో నిర్మించిన ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించి జాతికి అంకితం చేయనున్నారు. అనంతరం రైతులను ఉద్దేశించి ప్రసంగించనున్నారు.